ఎనీవే అందరూ వాళ్ళ గురించి ప్రే చేయండి, మంచిగా లైఫ్ కలిసి ఉండాలని చెప్పేసి. ఏ ప్రాబ్లం మనమా చేసుకున్నాం, మనం అమ్మాయి పెళ్లి అవసరం లేదు, పెళ్లి తప్ప పని చేసుకున్నాం. వచ్చుంటే ఏముంది, వాడి ముఖం నేను నమ్మకం వాడు చూసుకొని ఏడవాడు. ఉండాలి, మంచి లైఫ్ లీడ్ చేయి. ఎప్పుడైనా నీ లైఫ్లో లైక్ ఏది ఉన్నా నాకు కాల్ చేయి. ఒక అన్నలాగా నీకు వచ్చి నా సాత్ ఏమైతే నేను చేయగలుగుతా. సపరేట్ గా పెళ్ళి అయిన తర్వాత కూడా రూమ్ లోకి వచ్చి ఏడ్చింది అజయ్ రాలేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా కావేరికి పెళ్ళైంది, అవి మీకు తెలుసు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అది ఇది అని చెప్పేసి. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? నేను చేసుకున్నట్టే కానీ నా జన్మలో నా పెళ్ళి అవ్వదు గైస్, ఇదైతే ఫిక్స్. నాది కూడా అందరిది అయిపోతుంది. ఫస్ట్ నెక్స్ట్ గొర్రె నువ్వేరా. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? చేసుకోవాలనిపించినప్పుడు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? నో మ్యారేజ్. మోనీ వింటున్నావా? సో పెళ్ళి అయితే చాలా మంచిగా జరిగింది. లవ్ మ్యారేజ్, అది అయితే ఫుల్ ఏడ్చింది అనమాట. క్లిప్స్ కూడా యాడ్ చేస్తా చూడండి మీకు. ఇంకా మరీనా వాళ్ళ తమ్ముడు స్నానం కూడా చేయకుండా పడుకోకుండా అలానే మెలుకున్నాడు. నీకేమంటాడు తెలుసా? అరే నువ్వు తేజగాడు వచ్చినా రాలేకుండా నేను రాకుండే అంట. వాడంట వాళ్ళ అక్క పెళ్లికి అంటే వాడు మా అక్క పెళ్లి నేను చూడలేను, మీ ఇద్దరి కోసం వచ్చారా అని అంటున్నాడు. ఆ వేలో అన్నాడు వాడు ఏడిచిన ఏడుపు. ఈవెన్ లిటరలీ చెప్పాలంటే అది ఇలా జస్ట్ ఇలా ట్రై చేస్తున్నప్పుడు మాకే ఏడుపు వచ్చింది, నాకు సుమిత్రకి. సుమి అయితే ఏడ్చింది చూసినావా, ఇంత ముక్కేసుకొని ఏడ్చింది. అంటే లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ చాలా హ్యాపీ ఉంటది. మ్యారేజ్ అంటేనే అసలు లవ్ అన్నా అరేంజ్ అయినా మ్యారేజ్ అంటేనే ఒక తాళి వడంగానే ఏడుపు వస్తుంది. వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తారు అబ్బా, నిజంగానే ఏడుపు వస్తుందా అని అనుకునేదాన్ని. అది చూసిన తర్వాత అర్థమైంది. సో ఎనీవే అందరూ వాళ్ళ గురించి ప్రే చేయండి, మంచిగా లైఫ్ కలిసి ఉండాలని చెప్పేసి. ఏ ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మ్యారేజెస్ అట్లానే ఉన్నాయి. ఏ లేదు, మనం మంచిగా కోరుకోవాలి కదా. అరే నితిను, ఆ పిల్లని మంచిగా చూసుకో, అర్థమవుతుందా? లేకపోతే అయిపోయావు మా చేతిలో. అర్థమవుతుందా? మా పిల్ల ఆమె, అంతేనా? అంతే. ఇలా బెస్ట్ ఫ్రెండ్, మా బెస్ట్ ఫ్రెండ్ అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు అండ్ చాలా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నాకు కూడా ఏడిపోయింది కానీ ఓకే ఏడవద్దు, పెళ్ళిలా కదా. నీ పెళ్ళి నన్ను పిలవకే. పిలవనే, ఎందుకంటే మీ అన్ననే కదా చేసుకుంటాను నేను. ఎందుకు నువ్వు పిల్లలైంది నేను సపరేట్ గా. పెళ్ళి అయిన తర్వాత కూడా రూమ్ లోకి వచ్చి ఏడ్చింది అజయ్ రాలేదు. అది చెప్పలేదు. పెళ్ళైన తర్వాత అజ్జోన రాలేదు, నేను మిస్ అయినా, మీ అందరు వస్తారని అనుకున్నాను. ఫస్ట్ కొంతమంది రాలే, మా టీమ్మేట్స్ టీమ్ పబ్లిక్ లో చాలా మంది ఉన్నారు, మీకు తెలిసి వెళ్ళిపోయారు ఇప్పుడు. సో వాళ్ళందరు రాలేదు, ఇట్లా మిమ్మల్ని పిలిచిన. చాలా సింపుల్ గా చేసుకుంది. అండ్ లవ్ మ్యారేజ్ రిసెప్షన్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి ఎలా చేసుకున్నాం అనేది మ్యాటర్ కాదు బ్రో, చేసుకున్నామా లేదా అనేది మ్యాటర్. లవ్ చేసిన పర్సన్ అది మెయిన్. మస్తు అనిపించింది మా గ్యాంగ్ లో ఫస్ట్ లవ్ మ్యారేజ్ దాందే. అది ఏమన్నా తెలుసా, మీ అందరు పెళ్లి అయిపోయిన తర్వాత నాకు పెళ్లి చేసుకుంటా అన్నది, ఫస్ట్ అదే చేసుకుంది. మేము చెప్పి దానికే పెళ్లి అవుతుందని మాకు తెలుసు ముందే. నేను సుమ్మి ఇట్లా పెట్టేసుకుంటుండే, అసలు దానికి అవుతుంది, లేదు నాకైతుంది అని అంటుండే. సో అజ్జు ఎందుకు పెళ్లికి రాలేదని చాలా మంది అడుగుతున్నారు, తిడుతున్నారు వాడిని. వీడియో కాల్ చేసి అన్న నేను చూసుకోలేను పెళ్లి అయ్యేటప్పుడు. ఇంకోటి మా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అసలు ఫోన్లు ఫస్ట్ ఆ మూమెంట్ మళ్ళీ క్యాప్చర్ చేయలేము మనం. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ప్రతి ఒక్క మూమెంట్ ని క్యాప్చర్ చేస్తున్నాం, ఎందుకంటే లైఫ్ లో ఒకేసారి జరుగుతుంది మ్యారేజ్ అని చెప్పేసి. సో అలాగే తీసామన్నమాట. అసలు ఎందుకు రాలేదు వాడు? అన్నకి ఎన్ని షూట్లు ఆఫీస్ లో చెప్పాలా, ఎవ్వరు లేరు అన్నతో. మేమందరం ఇక్కడ ఉన్నాము, ఆడొక్కడే ఉన్నాడు అక్కడ, డైసీ వాళ్ళని చూసుకుంటున్నాడు. ఓరియో వాళ్ళని, డైసీ మా ఇంట్లో వైల్డ్ రొమాన్స్ షూట్ వల్ల ఇంకోటి ఏదో షూట్ చేస్తున్నాడు సిరీస్. సో దాని వల్ల బిజీ అయిపోయాడు.
అండ్ దట్టు ఇది మాకు సడన్ గా తెలిసింది, లేకపోతే ఖచ్చితంగా వస్తుండే. ఆడు కూడా మిస్ అవుతుంది అది ఇది అని అన్నాడు. తెలుసు కదా ఎంతైనా టీమ్మేట్ రావాలని అనుకుని ట్రై చేసిండంట, కానీ రానికి అవ్వలేదు. పర్లేదు రిసెప్షన్ కి వస్తాను రిసెప్షన్ కి వస్తా అన్నాడు. సరే ఫోన్ చేయి వాడికి. చేయరా ఫోన్ అట్లా కాదు అన్న, నువ్వు ఎందుకు రాలేదన్నా మ్యారేజ్ కి, నువ్వు మ్యారేజ్ కి రాలేవని చెప్పేసి కావేరకి ఏడుస్తుందన్న ఇక్కడ అని ఎట్లా మాట్లాడతారు. ఎందుకంటే అందరి బాధ్యతలు వాడి మీద ఉన్నాయి కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాడికి. కొన్ని రీజన్స్ వల్ల రాలేదాడు. వచ్చుంటే ఏముంది, వాడి ముఖం నేను నమ్మకం, వాడు చూసుకొని ఏడవాడు. మనం ఉండాల్సింది కదా ఆ ప్లేస్ లా, అట్లానా? అర్జున్ గారు చూసి చచ్చిపోతాడు, చంపేశాడు నన్ను ఫస్ట్. నువ్వు కూడా శత్రువు అంటాడు. ఇట్లా ఇట్లా ఫోన్ లేపాలి, వేరే నెంబర్ ఫోన్ అందుకే లేపాడు అన్న. ఏమున్నాడు రా చిచోరా. ఎంత మంచిగా అన్నా. నీ పక్కకి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఏమైంది? కావరక్క నువ్వు పెళ్లికి రాలేవు అని చెప్పి ఏడుస్తుందన్నా. అవి ఎంత చెప్పినా వింటలేదు. ఎందుకు ఏడుస్తుందిరా? ఏం అన్న నా పెళ్లికి రాలేడు, ఎంతైనా అప్పుడు ఒకప్పుడు నాకు అన్ననే చూసుకుని మొత్తము, ఇప్పుడు అన్ననే రాలేడు అని చెప్పినా. ఫుల్ షెడ్యూల్స్ ఉన్నాయిరా, సిరీస్ నడుస్తున్నాయి. అదే పెళ్లి అయ్యేటప్పుడు కూడా నువ్వు ఎన్నిసార్లు వీడియో కాల్ చేసినావు, నేను ఎట్ట ఆన్ లేకుండా చెప్పిన వింటలేదు అక్క. అదే చెప్పు, దానికి పిచ్చిదానికి ఏడొద్దని చెప్పు. కలుస్తానే పెళ్లి అయిపోయి, పెళ్లి ఏముంది నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు వైజాగ్ వచ్చి కలుస్తాను చెప్పు. అదే ఇగో గాయత్రి అక్క మాట్లాడుతా చూడు, ఆమె వింటలేదు అసలు. హాయ్ అజయ్. గొర్రె ఏంది మిస్ అవుతున్నా అజయ్. మరీ మిస్ అవుతున్నా నేను. మనమా చేసుకున్నాం, మనం అమ్మాయి పెళ్లి అవసరం లేదే, పెళ్లి తప్ప అని చేసుకున్నాం. ఫస్ట్ పెళ్లి తర్వాత ఫస్ట్ పెళ్లి తర్వాత అన్న పక్కన మీ పెళ్ళి ఉంది రోయ్. ఎక్స్ పిల్ల. ఒరే నేను పండును మాట్లాడుతున్నారా, నువ్వు పొరపాటు. నీకు పండు చెప్పింది, గాయత్రికి చెప్పిన చెప్పే పండు పంది పిల్ల. ఏడున్నవే? నేను అందరి గుండెల్లో ఉన్న అమ్మాయి గుండెల్లో. అందరు నన్ను అడుగుతుండ్రు బావా బావా అని. మరి పోవాలా? పో ఫస్ట్ రా తర్వాత అట్లా కాదురా, మీ చెల్లి పెళ్లికి నువ్వు మీ చెల్లి పెళ్లికి రాలేదు ఏమనంటావు దాన్ని, నువ్వు పంది పిల్ల అనుకుంటావు. ఆ పంది పిల్లకి పెళ్లి అయిపోయింది, నువ్వు ఎట్లా రాలేవురా నువ్వు? అవే గదే నీకన్నా ముందు తొందరగా పెళ్లి చేసుకుని పంపించి. లవ్ మ్యారేజ్ రా, నువ్వు అక్కడ దగ్గరుండి చూస్తే నీకు అసలు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. అప్పుడు నీకు కూడా వస్తుంది, అరే యార్ నాకు ఎందుకు, నేను పండు నన్ను ఎందుకు ఉంటే పేరు చూసుకుంటూనే దాన్ని అని అనుకుంటుండే నువ్వు తెలుసు. మధ్యలో ఏదో పేరు తీసినావు. అట్లా కాదే, ఇప్పుడు నువ్వు ఉండుంటే నువ్వు కూడా చేసుకుంటుండే ఆ టైంలో, నన్ను కాకుండా ఇంకెవరన్నా అని అంటుంది. అంత లేదులే గానీ దానికి మాట చెప్పాను. ఆ దేవుడు ఎంత దూరం కూడా బ్లెస్సింగ్ చేస్తాడు, అజ్జన అంత దూరం బ్లెస్సింగ్ చేస్తాడు. టెన్షన్ పడకని చెప్పు. ఇలాంటి సొల్లు డైలాగులు దెంగకు, అర్థమవుతుందా? డైలాగ్ దెంగుడా అని. ఇప్పుడు ఏడున్నారు, ఎప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటా. ఇక్కడ ఎగ్జాక్ట్ ఫస్ట్ ఫోన్ పేలో 1000 రూపాయలు కొట్టు. పిచ్చిదానా, అది స్విస్ బ్యాంక్, అట్లా లోకల్ అకౌంట్స్ డైరెక్ట్ స్విస్ బ్యాంక్ ఉంటే డైరెక్ట్ స్విస్ బ్యాంక్. ఓకే స్విస్ బ్యాంక్ సరే ఏదో ఒకటి అడుక్కుంటా, ఫోన్ పే పెట్టుకుంటా. అడుక్కుంటావా? నీకు అడుక్కునే కర్మ ఎందుకు వస్తుంది? నువ్వు ఇట్లా ప్రేమగా అడుగు, కొట్టేస్తా నీకు. సరే కొట్టేసా మరి 10,000. నాకు వేరేది కొడతాడు వాడు, వేరేది కొడతా. నువ్వు పైసలు కొట్టుతా అని అడగదు, వేరే కొడతా అని చెప్పు, ఇస్తా. నేను అదే నేను బ్యాండ్ గానీ ఏమైనా కొడతావా అంటే. ఏంట్రా నువ్వు ఏంటి అలా మాట్లాడగలవు? ఉచ్చబడుతుంది ఏమైందా? లేదా మస్తు దినాల తర్వాత నీతో మాట్లాడుతున్నా, ఐ ఫీల్ వెరీ బ్యాడ్. పోవే గొర్రె. మాట్లాడు అన్నా. కామెంట్లు మొత్తం అవే వస్తున్నాయి అన్న, నేను మళ్ళీ బ్యాడ్ అనుకుంటారు. ఎందుకు రాళ్ళు చెప్పు వాళ్ళకి. బ్యాడ్ ఎందుకు అనుకుంటారా స్వామి? నేను చెప్తలే కానీ ఒక వీడియో తీసి కొడతలే, లైక్ పబ్లిక్. సో గైస్ ఇప్పుడు చెప్పు, ఆమె కూడా చెప్తాం. ఇదిగో నేను నార్మల్ గా వీడియో కొట్టినా, ఒకసారి మాట్లాడు వాళ్ళకి కూడా, వాళ్ళకి చెప్పు. వీడియో కొట్టావా? నీ గొర్రె ఏమేమో మాట్లాడినా కానీ ఏం కాలే చెప్పు. ఏం కాలే అయినా. ఓకే గాయస్, నీ గురించి మీకు తెలుసు ప్లే పోయాను కానీ. సో గాయస్ ఏమంటారు అంటే, కావేరి బర్త్డే, కావేరి నాకు ఇన్విటేషన్ పిలిచింది, బట్ థింగ్స్ గోన్ రాంగ్. ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని బాలే పర్సనల్ పనులను జర ఈ షూట్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. సో అది మెయిన్ థింగ్. కొందరు ఉంటారు షూట్స్ కి ప్రమోషన్ ఏమన్నా కూడా వెళ్ళిపోతారు, బట్ మేము అట్లా ఉండడం డెడికేషన్ ఈడే ఉండి వర్క్ చేసాం ఇక్కడ. సో అది గాయస్, సో అర్థం చేసుకోండి. కావేరి పెళ్లికి వద్దామని చాలా ట్రై చేశా, బట్ రాలేకపోయినాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. సో అంతే గైస్, కావేరి ఏడ్చిన వీడియోలు అయితే మామూలుగా లేవు. నేను కొన్ని యాడ్ చేస్తాను స్క్రీన్ మీద చూడండి. వాళ్ళ తమ్ముడు అది
ఇట్లా ఏమంటారు జీలకర్ర వరం పెట్టినప్పుడు జీలకర్ర భారం అంట. మట్టిలు పెట్టినప్పుడు సారీ మీకేం అనిపిస్తుంది నేను అవన్నీ మాట్లాడితే నాకు ఎట్లా అనిపిస్తుంది. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే ఆ ప్రతి ఒక్కరు నాకు కూడా కాల్ చేసి అడుగుతున్నారు. కాకపోతే ఏం చెప్పాలో తెలియదు పాపం. అది పెళ్లి చేసుకున్న టైంలో నేను ఆడికి వెళ్ళలేకపోయినాను. సో అందరు నన్ను తిడుతుర్రు కామెంట్లో, అజ్జన్న రాలే, అజ్జన్న అజ్జన్న అని. సో గాయస్ నేను నిజంగా చెప్తున్నా, లైక్ దేవుడి మీద సాక్షి చెప్తున్నా, చాలా అంటే చాలా హెక్టిక్ వర్క్స్ ఉంది హైదరాబాద్లో, ఇంక్లూడింగ్ సిరీస్ అని చెప్పేసి, లైక్ నా పర్సనల్ థింగ్స్ అని చెప్పేసి. సో ఈ విధంగానే నేను పోలేదు. అండ్ నాకు పర్సనల్గా కావేరికి నాకు ఏమీ లేవు. నా చెల్లి లాంటిది, చెల్లితో నేను పగలిందో తెచ్చుకుంటాం, మేము కొట్లాడతాం టైంపాస్ అన్న చెల్లెలాగా. అట్లా అని చెప్పి పర్సనల్గా రజ్జు పెట్టుకుని అయితే ఏమీ పోలేదు. సో కొన్ని రీజన్స్ వల్ల అండ్ కొన్ని పర్సనల్ థింగ్స్ వల్ల అండ్ ముఖ్యంగా నాకు లైక్ సిరీస్లు నడుస్తున్నాయి. ఇది ఒక ప్రాజెక్ట్ కాదు, ఇంకో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్స్ వల్ల ప్రాజెక్ట్ కూడా వస్తలేదు, నూరు తిరిగి ఇప్పుడు అని తీసుకుంటారు కామెంట్లో అంతేనా. ప్రాజెక్ట్స్ వల్ల నేను లైక్ చాలా బిజీ అయిపోయి నేను వెళ్ళలేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మా చెల్లికి పెళ్ళి అయిపోయింది. సో ఏది ఉన్నా లైఫ్లో పెళ్ళి అనేది బిగ్ డెస్టినేషన్, చాలా పెద్దది. అండ్ ఇప్పుడు నన్ను కామెంట్లు వేసుకోకండి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోకండి చెప్పి, నాకు ఇప్పుడు పెళ్ళి మీద ఉద్దేశం లేదు. సో పెళ్ళి అనేది చాలా పెద్ద డెస్టినేషన్. కావేరి చాలా చాలా బిగ్ స్టెప్ తీసుకుంటున్నాను నీ లైఫ్లో. సో నువ్వు ఏది ఉన్నా ఎక్కడున్నా చాలా హ్యాపీగా ఉండాలి, మంచి లైఫ్ లీడ్ చేయి. ఎప్పుడైనా నీ లైఫ్లో లైక్ ఏది ఉన్నా నాకు కాల్ చేయి, ఒక అన్నలాగా నీకు వచ్చి నా సాత్ ఏమవుతుందో నేను అది చేయగలుగుతా. హెల్ప్ కానీ ఇది ఏదైనా కానీ. సో మంచిగా ఉండండి. అండ్ షూట్ అవుతుంది ఇట్లా. సో ఏదైనా హ్యాపీగా ఉండండి లైఫ్లో. సో ఎప్పుడైనా ఏది గుర్తొచ్చి నాకు ఒకసారి కాల్ చేసి మాట్లాడు. సో నేను చాలాసార్లు కాల్ చేశాను కావేరి చెల్లికి. సో లైక్ థింగ్ ఏంటంటే తను చాలా బిజీ ఉండడం వల్ల షీఈ్ నాట్ లిఫ్టింగ్ ద కాల్స్. సో చేసి అలసిపోయా కూడా కాల్స్, అంటే చాలా బిజీ ఉంది. సో నేను స్టోరీ కూడా పెట్టాను. సో స్టోరీకి రెస్పాండ్ అయిపోయింది. నేను చాలా బిజీ ఉంది. ఒకవేళ తను కాల్ చేస్తే రికార్డింగ్ నేను పెడతాను. సో ఐ హోప్ దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. లైక్ మా సైడ్లో నుంచి ఫస్ట్ పెళ్ళి నీదే అనుకుంటా, మన టీం నుంచి. చాలా జల్దీ పెళ్ళి చేసుకున్నాము. సో ఏదైనా మంచి లైఫ్ లీడ్ చేసుకో. అండ్ సో ఏదైనా కానీ సో పెళ్ళికి పిలిచింది, బట్ ద రీజన్ వై ఐ వాజ్ నాట్ గోయింగ్ అంటే ఐ హ్యావ్ సమ్ పర్సనల్ థింగ్స్. తెలుసు బ్రో నీకు చెల్లి పెళ్ళి కన్నా ఎక్కువ అంటే బ్రో లైక్ వెళ్దామని చాలా ప్రిపేర్ అయిపోయాను. బట్ ఇక్కడ వర్క్స్ లైక్ హెక్టిక్ వర్క్స్. ఎలా అంటే రేపు నేను లేకపోతే మొత్తం స్మాష్, ఇన్ని మంత్స్ కష్టమంతా స్మాష్ అయిపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళలేదు. ఇక ఏమీ లేదు, చాలా ఆనందంగా ఉంది. చూశాను పెళ్ళి ఫొటోస్ వీడియోస్ చూశాను, మా వాళ్ళకి వీడియో కాల్ చేసి కూడా చూశాను, చాలా మజా ఉంది. అండ్ నేను కాల్ చేసా ఈరోజు తనకి, ఒకసారి ఒక చిన్న బయట బాబు అని తిడుతురు కామెంట్లో, చెల్లి అంటూ పెళ్ళి కూడా పోలేదు అని చెప్పేసి. మాకు పర్సనల్ అయితే ఏం లేవు. ఐ విష్ షీఈ్ వెరీ హ్యాపీ విత్. ఇప్పుడు కాల్ చేస్తాను, అది నేను రికార్డింగ్ కూడా పెడతాను. అండ్ నేను మీట్ కూడా అవుతాను, కుదిరితే మా ఫ్లాట్ లైక్ పిలుస్తాను హైదరాబాద్కి, రా చెల్లి కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఆ వీడియో బయట కూడా పెడతాను. సో మా వాళ్ళు వెళ్ళారు, పండు వెళ్ళారు, అర్జున్ వెళ్ళారు, ఇంకేంది రావణ్ గారు, మోని అందరూ, సన చెల్లమ్మ వీళ్ళందరూ వెళ్ళారు. గాయత్రి దెయ్యం కూడా వెళ్ళింది. సో వీళ్ళందరూ వెళ్ళారు. సో వీళ్ళందరూ వెళ్ళి సో తనకు సపోర్ట్గా ఉన్నారు. సో తన పెళ్లి చాలా గ్రాండ్గా చేశారు. అండ్ షీజ్ వాజ్ అందరూ పెద్ద బాధలు పడుతున్నారు, ఎందుకు బాధపడుతారో తెలియదు, ఏడుస్తున్నారు. సో అది గాయ్స్, సో చూసారు కదా. సో ఏం పర్సనల్ రీజన్స్ లేవు. అండ్ దిస్ ఇస్ ద థింగ్ ఐ షుడ్ సే దట్. సో నేను కావేరి పెళ్ళికి వెళ్ళడానికి కారణం ఇదే. సో ప్లీజ్ గాయ్స్ దయచేసి నన్ను మన్నించండి. ఇంకెప్పుడు నన్ను తిట్టకండి కామెంట్లో, నన్ను చాలా గలీజుగా తిడుతురు, మనిషి నుంచి అది ఎక్కడి నుంచో తిడుతురు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, నేను పర్సనల్గా ఏది పెట్టుకోను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గాయ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, లవ్ యూ.